హాలీవుడ్ సినిమాల్లో భారీగా, బాలీవుడ్ సినిమాల్లో అప్పుడప్పుడు, మన తెలుగు పాత కృష్ణ సినిమాల్లో మోసగాళ్ళకు మోసగాడు లాంటి సినిమాల్లో ఇసుక తుఫాన్ల గురించి చూసాం సినిమాలలో. అదే సందర్భంలో విన్నాం వివిధ పత్రికల్లోనో లేకపోతే గ్రంథాల్లోనో. కానీ ఇప్పుడు నిన్న నిజంగా మనందరి కళ్ళ ఎదుట జరిగినటువంటిది విజువలైజ్డ్ దారుణం అనమాట. ఇసుక రాజస్థాన్ ఢిల్లీని అతలాకుతలం చేసింది. ప్రకృతి ప్రకోపానికి శనివారం దేశ రాజధాని ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాలతో పాటు రాజస్థాన్ అతలాకుతలమైంది. జాతీయ రాజధాని పరిధిలోని చాలా చోట్ల వరుణ్ తన ప్రతాపం చూపించాడు. దీనికి తోడు గంటకి 70 కిలోమీటర్ల వేగంతో దుమ్ముగాలులు వీస్తూ స్థానికులను తీవ్ర ఇబ్బందులు పాలు చేశాయి. థార్ ఎడారికి నిలవైన రాజస్థాన్లో ఇసుక తుఫాన్ల దాటికి జనజీవనం కొన్ని గంటల పాటు స్తంభించిపోయింది. దుమ్ము తుఫాన్లకు పిడుగులు మెరుపులు తోడవడంతో ఢిల్లీ ఎన్సీఆర్ రాజస్థాన్ వాసుల శనివారం ప్రకృతి ప్రకోపానికి గురి కావాల్సి వచ్చిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వాయు భారతంలో ఋతుపవనాల ఆగమనానికి సూచికగా ఉరుములు మెరుపులతో కూడిన భీకర గాలు వీయడాన్ని అమ్దీగా పిలుస్తారు. మే చివరి వారంలో ప్రకృతి ఆ దుమ్ము తుఫాన్ల రూపంలో వాయు భారతాన్ని చుట్టేస్తుంది. ఎండాకాలంలోని ప్రచండ వేడిమికి భూమి ఉపరితలం అత్యధికంగా వేడెక్కుతుంది. దీంతో గాల్లో స్థిరత్వం అదుపు తప్పుతుంది. దీనికి ధూళిగాళ్ళు తోడై దుమ్ము తుఫాన్లు సృష్టిస్తాయి. వీటికి సమీపంలోని థార్ ఎడారికి నిలవైన రాజస్థాన్ గుండా ఇసుక రేణువులు గాలితో పాటు ఎగురొచ్చి ఢిల్లీ ఎన్సీఆర్లో ధూళి బీభత్సం సృష్టిస్తున్నాయి. రాజస్థాన్లోని చాలా ప్రాంతాల్లో శనివారం సైతం ఇసుక తుఫాన్లు వర్షం స్థానికుల్ని తెగ ఇబ్బందులకు గురి చేసే దుమ్ముతో పాటు ఇసుక గాల్లోకి లేవడంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో రహదారుల మీద దుమ్ము కమ్ముకుంది. దీంతో ప్రయాణికులకు రహదారులపై ఏముందో కనిపించకపోవడంతో డ్రైవర్లు పట్టపగలే హెడ్లైట్లు ఆన్ చేసుకుని జాగ్రత్తగా ప్రయాణాలు కొనసాగించారు. హనుమాన్గఢ్ శ్రీగంగానగర్ రీజియన్లో ఇసుక తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపించింది. భీకర గాలుల దాడికి చాలా చోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు కూలే. గత 24 గంటల్లో చురు, హనుమాన్గఢ్, శ్రీగంగానగర్, బికనీర్, నాగౌర్, దిద్వానా, కుచమాన్, అల్వార్ శిఖార్లో తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఇంత ఇసుక తుఫాన్ జీవితంలో చూడలేదు. మధ్యాహ్నం 2 గంటలకు ఒక్కసారిగా నగరంలో చీకట్లు కమ్ముకున్నాయని చురు నగరవాసి చెప్పారు. దుమ్ము తుఫాన్లతో పాటు ఉరుములతో కూడిన వర్షాలు కూడా పడ్డాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.